శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవత్పాదుల యొక్క పాదాలు పట్టి ఆశ్రయిస్తూ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో మనం 21వ శ్లోకానికి వచ్చాం. 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. శివాన్వహర్లో మనం ఈరోజు 21వ శ్లోకానికి వచ్చాం. 21వ శ్లోకం నుండి విశేషం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఆదిశంకరాచార్య గారు మన మనసుని ఒక గుడారంతో పోలుస్తున్నారు. నిన్నటి శ్లోకంలో 20వ శ్లోకంలో మనసును కోతి చేశారు, ఇప్పుడు గుడారం చేస్తున్నారు. మరి గుడారాలు ఎందుకంటే మామూలుగా సంచార జీవనం చేసే వాళ్ళంతా కూడా గుడారాలు వేసుకుంటుంటారు. అలాగే రాజుల కాలంలో వాళ్ళు కూడా వ్యాహ్యానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎవరితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ అలాంటి అప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకుంటుంటారు. ఇక విశ్వానికే విభో, విశ్వానికంతా వ్యాపించిన వాడు, విశ్వానికి రాజైన వాడు పరమాత్మ, ఆ పరమేశ్వరుడు. మరి ఆయనకు కూడా గుడారం అవసరం అవుతుందిగా, విశ్వానికే రాజైనప్పుడు, మామూలు రాజుడికి అవసరమైనప్పుడు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యులు ఆ పరమేశ్వరుడు. ఎట్లాంటిదట ఆయన గుడారం ఎలా అని చెప్తున్నారు. ధృతిస్తంభాధారం, ఆ యొక్క గుడారం ఎలాంటిదట, మంచి నిలకడైన స్థిరంగా ఉండేటువంటిదట. అది ఎటువంటిది, మధ్యలో మంచి నిలకడైన ఒక స్తంభం నాటారట, ఆ స్తంభానికి ఆ డేరా కట్టారట. నిలకడగా మధ్యలో ఒక స్తంభం నాటారు, దానికి డేరా కట్టారు. తర్వాత దృఢగుణ నిబద్ధాం, మంచి తాళ్ళు వేసి కట్టేశారు. దాన్ని గుణం అంటే తాడు వేసి కట్టేశారు. సగమనం, ఆ గుడారము ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకోపోవచ్చు. సగమనం అంటే ఎక్కడికైనా మోసుకోపోవచ్చు. ఇంకా విచిత్రం పద్మాఢ్యం, అది ఎలా ఉందట, దానిపైన బాగా డిజైన్స్ వేయబడ్డాయి. మంచి పద్మాలు పూలతో రకరకాలుగా డిజైన్ చేయబడిందట. ఇంకా ప్రతి దివస సన్మార్గఘటితాం, అది కూడా మంచి రాజమార్గాల్లో దాన్ని తీసుకెళ్తుందట. ఆ యొక్క గుడారాన్ని మంచి రాజమార్గాల్లో పెట్టుకున్నారట రాజులు. స్ఫుటపట కుటీం, బాగా ఉన్నటువంటి పట అంటే వస్త్రంతో చేయబడిన కుటీం గుడారం. అటువంటి గుడారాన్ని ఉంది నా దగ్గర అని చెప్తున్నాడు. మంచి మధ్యలో ఒక స్తంభం పెట్టారు, ఆ స్తంభంతో గుడారం కట్టారు.
ఆ గుడారాన్ని మంచి తాడుతో బలిష్టంగా కట్టేశారు. అది ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. దాని మీద మంచి వస్త్రంతో కట్టబడింది. ఆ వస్త్రం మీద బాగా మంచి డిజైన్స్ వేయబడ్డాయి. అటువంటి గుడారం. కాబట్టి ఇటువంటి గుడారాన్ని స్వామి నీకు ఇస్తాను, తీసుకో, హాయిగా నువ్వు ఉండవచ్చు అని అడుగుతున్నాడు ఆదిశంకరాచార్య. ఇప్పుడు దీన్ని అంతా మన మనసుకు మార్చాలి. థర్డ్ లైన్, స్మరారే, స్మరుడు. స్మరుడు అంటే మన్మథుడు. స్మరారే, మన్మధునికి శత్రువు. మన్మధుడిని ఒకప్పుడు తన 3వ కంటితో కాల్చేశాడు శివుడు. అప్పటి నుంచి ఆ మన్మధుడికి ఈ శివుడు శత్రువు అయిపోయాడు. అమ్మవారు మళ్ళీ బతికిచ్చారు. అది కూడా ఆయన భార్య కంటికి మాత్రమే కనిపించే రకంగా. కాబట్టి ఆ శివుడికి, మన్మధుడికి ఈ శివుడు శత్రువుగా అయిపోయాడు. అందుకనే స్మరారే, ఆ స్మరునికి శత్రువైనటువంటి ఓ శివ అని పిలుస్తున్నాడు. మచ్చేత, నా మనసు. మచ్చేత, నా మనసు. నా మనసు ఎట్లాంటిది? స్ఫుట పట కుటీం. స్ఫుట, బాగా స్ఫుటంగా స్పష్టంగా ఉండేటువంటి పట, బాగా మంచి వస్త్రంతో తయారు చేయబడిన కుటీం, గుడారం. నా యొక్క మనస్సు అనే ఒక గుడారం ఎలా ఉందట? స్వచ్ఛంగా ఉంది, మళ్ళీ వస్త్రంతో చేయబడింది, విశాలంగా ఉంది. అటువంటిది నా యొక్క గుడారం, నా మనస్సు అనే గుడారం. మచ్చేత, మత్ నా యొక్క, చేత మనస్సు, నా మనసునే స్ఫుట పట కుటీం, స్ఫుటంగా స్పష్టంగా ఉన్నటువంటి పటకుటీం, చేయబడినటువంటి ఒక గుడారం. ప్రాప్య విశదాం, విశదాం నిర్మలమైంది, విశాలమైనది, నిర్మలమైంది నా మనస్సు అనే ఒక గుడారం. ఓ స్వామి, ఓ స్మరునికి శత్రువైనటువంటి ఓ శివ, నా యొక్క మనస్సు అనే గుడారం ఎటువంటిదంటే చాలా విశాలమైంది, చాలా స్పష్టంగా కనిపించేది, అందంగా చేయబడినటువంటి మంచి గుడారం. ఈ గుడారాన్ని ఇంకా, నా గుడారంలో ఇంకా ఏమి ఉన్నాయో చెప్తాను, విను. ఏమున్నాయి? ధృతి స్తంభాధారం, స్తంభ ఆధారం. స్తంభమే ఆధారంగా ఉంటుంది గుడారానికి. కానీ ఈ యొక్క గుడారానికి, మనస్సు అనే గుడారానికి ఏముందట? ధృతి. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అనేటువంటి మంచి స్తంభం ఉందట ఆ గుడారానికి. నా మనస్సు అనే గుడారానికి ఒక మధ్యలో ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం ఏదయ్యా అంటే మనసులో ఉండే ధైర్యమే ఒక స్తంభంలాగా ఉంది. మరియు దృఢ గుణ నిబద్ధం, మంచి దృఢమైనటువంటి గుణం అంటే మామూలుగా తాడు. నిబద్ధం కట్టబడింది, తాడుతో కట్టబడింది, మామూలు అర్థమైతే. మనసుకైతే శుద్ధ సత్వగుణం అనేటువంటి, సద్గుణములు అనేటువంటి మంచి తాళ్లతో కట్టబడింది ఆ యొక్క గుడారం. సగమనం, గుడారాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మన మనసు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుంది, ఎక్కడే ఉన్నట్టుంటుంది, ఎక్కడికైనా వెళ్ళగలదు. కాబట్టి నా గుడారాల్లో ఇంత గొప్పతనం ఉందయ్యా ఓ శివ, ఓ స్మరారే. నా యొక్క గుడారం ఎంత గొప్పదంటే విశాలమైంది, నిర్మలమైంది, ధైర్యం అనే స్తంభం ఉంది, దానికి సద్గుణములు తాళ్ళున్నాయి, తాళ్ళ చేత కట్టబడింది, మళ్ళీ ఎక్కడికి కావాలంటే అక్కడికి పోగలదు. అంత గొప్పది నా మనస్సు అనే గుడారం. విచిత్రం పద్మాఢ్యాం, విచిత్రమైనటువంటి రంగురంగులతో కూడిన పద్మాలతో ఉన్నాయి, దాని మీద గీయబడ్డాయి. కానీ నా దగ్గర పెద్ద పద్మం ఉంది. ఏందా పద్మం? జ్ఞానము అనే ఒక పెద్ద పద్మం ఉంది. నా మనసులో జ్ఞానం అనే పెద్ద పద్మం ఉంది. ఇంకా దృఢ గుణ నిబద్ధం, ప్రతి దివస సన్మార్గ ఘటితాం, ప్రతి దివస చాలా రాజమార్గాల్లో నడుస్తుంది ఆ గుడారం, వేయబడుతుంది. కానీ నా మనసునటువంటి గుడారం ఎటువంటిదంటే మంచి రాజమార్గం ఏంటంటే నా స్వధర్మం అనేటువంటి రాజమార్గంలో ఉంటుంది నా మనస్సు అనే గుడారం. ఎంత గొప్పది నా గుడారం. ఇంకా ఏమున్నాయి?
జయ, ఓ స్వామి జయ జయ ధ్వానం చేస్తున్నాను నీకు. కాబట్టి వేం చేయవయ్యా, నా గుడారంలో వచ్చి విభో, విశ్వమంతా పరిపాలన చేసే ఓ రాజా, ఓ పరమేశ్వర, వచ్చి నీకు జయ జయ ధ్వానాలు చేస్తూ స్వాగతం పలుకుతున్నాను, వచ్చి నా గుడారంలో కూర్చో. ఇంకా స్వామిన్, నువ్వెటువంటి వాడివి? సర్వము స్వాధీనపరుచుకున్నవాడివి, అన్నీ సర్వ సమర్థత కలవాడివి. అటువంటి నీవు నా గుడారంలో వచ్చి కూర్చో. నువ్వు అనుకుంటావేమో, నేను ఒక్కడనే కాదు నాకు భార్య ఉంది అంటావేమో. శక్త్యా సహా, ఆ శక్తి ఆ అమ్మవారితో సహా వచ్చి కూర్చో. నిన్నొక్కడనే నేను పిలవడం లేదు, నిన్నొక్కడనే పిలవను నేను, నీతో పాటు నీ భార్యని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకో. నాకు అంత కాదయ్యా, నా పెద్ద సంసారం నాది, నాకు శివగణమంతా ఉంది, నా గణమంతా ఉంది, నా పిల్లలు ఉన్నారంటావా? శివగణై సేవిత విభో, నీ యొక్క గణములు, నీ ప్రమద గణాలతో నీ పిల్లలతో వచ్చి హాయిగా ఉండవచ్చు. నా గుడారము దీనికి పుష్ప విమానం లాంటిది, ఎంతమంది ఎక్కుతున్నా కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది, అంత గొప్పది నా మనస్సునే గుడారం. కాబట్టి ఈ గుడారంలో వచ్చి నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు హాయిగా ఉండిపోవచ్చు, నువ్వు ఎక్కడికి కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు నీకు. హాయిగా పోయి ఆ హిమాలయాల్లో ఆ కొండల్లో తిరుగుతుంటావు కదా ఎప్పుడు నువ్వు, అక్కడ ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఇబ్బంది పడుతుంటావు కదా. నాదైతే ఎండకు తడవదు, వానకు తడవదు, ఏమీ కాదు, ఎండకు ఎండిపోదు, వానకు తడవదు, చలికి వణికిపోదు, ఏమీ కాదు, నా మనసునే గుడారం. కాబట్టి దీన్ని తీసుకెళ్ళిపో, నువ్వు హాయిగా హిమాలయాల్లో పెట్టుకొని నీ పిల్లలతో సహా, నీ భార్యతో సహా, నీ యొక్క శివగణాలతో సహా అందరితో హాయిగా ఉండు. ఇబ్బంది ఏముంది నీకు? నీకేం ఇబ్బంది కలిగించాను నేను, నా గుడారం అంత గొప్పది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో, నువ్వు వచ్చి దాంట్లో కూర్చో అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు ఆదిశంకరాచార్యుడు. ఎంత గొప్పగా ఆలోచించాలంటే ఎంతో ఉన్నతమైన ఆలోచన ఉండాలి. మనసును ఆయన చూసినంత గొప్పగా ఇంకెవరు చూడలేరనుకుంటాను. మన మనసుకి ఇన్ని లక్షణాలు ఉన్న విషయం మనకే తెలియదు, కానీ ఆదిశంకరాచార్యుడికి ఎంత బాగా తెలుసు చూడండి, ఎంత బాగా తెలుసు చూడండి. స్ఫుట పట కుటీ, స్ఫుటంగా, బాగా నిర్మలంగా, విశదం, నిర్మలంగా, విశాలంగా ఉంది. మన మనస్సు అనేది ఎంత విశాలమైందంటే అంత విశాలమైన ఆలోచనలు చేసే శక్తి మన మనసుకు ఉంది. సంకుచితంగా ఆలోచించే అంత కోతిలాగా ఉండే మనసు మనకే ఉంది. విశాలంగా, నిర్మలంగా ఆలోచించే శక్తి మన మనసుకే ఉంది. మన మనసు ఎటువంటిది? ఆ భగవంతుడు వచ్చి కూర్చోవాలంటే దానికి ఏముండాలి? మొట్టమొదట ధృతి స్తంభాధారం, ఆధారం. ఏం ఆధారంగా ఉండాలి? మొట్టమొదట ధైర్యం ఉండాలి. మనం ఈరోజు చూస్తే భక్తులుగా ఉండేవాళ్ళే పిరికి వాళ్ళలాగా ఉంటారు. నిజానికి భక్తులకు ఉండాల్సింది భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో ధైర్యం ఉండాలి. మొట్టమొదట ఉండాల్సిన క్వాలిఫికేషన్ ధైర్యం. కాబట్టి అది చెప్తున్నాడు. నీ మీద నాకు భక్తి ఉంది కాబట్టి నా భక్తి వల్ల నా మనసుకి ఏముంది? అమిత ధైర్యం ఉంది. అందువల్ల ధైర్యం అనే ఒక స్తంభం నాకుంది. ఇంకా దృఢ గుణ నిబద్ధం, నాకు సద్గుణాలు ఉన్నాయి స్వామి. నువ్వు గుణములు లేకపోతే మా దగ్గరికి రావు కదా. ధైర్యం లేని వాడి దగ్గర కూడా భగవంతుడు రాడు. భగవంతుడు మన దగ్గర రావాలంటే మనకేం ఉండాలా? మంచి గుణములు ఉండాలి. ఆ గుణములు చూసే భగవంతుడు అబ్బా ఇంత మంచి గుణాలతో నన్ను పిలుస్తున్నారని చెప్పి వస్తాడు. కాబట్టి నాకు మంచి గుణాలు ఉన్నాయి. సగమనం, అంతటా పరిగిస్తుంది. కానీ ఎంతటా పరిగెత్తేదైనా కూడా స్వామి నీ పాదాల దగ్గరే పరిగిస్తుంది ఎప్పుడు నా మనసు. అటువంటి మనసు ఉన్నది. కాబట్టి అటువంటి మనసులో వచ్చి కూర్చోడం కష్టమేం లేదుగా. ఇంకా విచిత్రం పద్మాఢ్యాం, ఇక్కడ విచిత్రం పద్మాఢ్యాం అనేది మామూలుగా అయితే డిజైన్స్ ఉండే పద్మాలు గీయబడిన ఆ డేరా, ఆ గుడారం. కానీ ఇక్కడ అర్థం మనిషికి మనసు వికసించాలి. పద్మంలాగా వికసిస్తేనే, జ్ఞానం వస్తేనే మనకు భగవంతుడు లభిస్తాడు. భగవంతుడు ఉన్నాడనే స్పృహ నీకు రావాలి కదా. ముందు రావాలంటే జ్ఞానం రావాలి కదా. జ్ఞానం వస్తే నీకు తెలుస్తుంది భగవంతుడు ఉన్నాడనే విషయం. కాబట్టి నాలో ఉండే పద్మం వికసిస్తోంది. ఎలా వికసిస్తోంది? భగవంతుడి మీద భక్తి నిలపాలనే ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో వికసిస్తోంది అని ఒక అర్థం. రెండో అర్థం అయితే మనలోనే మనం పొద్దున చూసాం షట్ చక్రాలు.
షట్చక్రాలని 6 కమలాలు ఉన్నాయి మన మీద, పైన సహస్రారం అని ఇంకో పెద్ద కమలం ఉంది. అటువంటి పద్మాలు అవి యాక్టివేట్ కావాలంటే ఏది పని చేయాలా? మనసే పని చేయాలి. మనలో ఉన్న పద్మాలు పనిచేయాలంటే మనసే పనిచేయాలి. కాబట్టి మనసే దాటాలి వాటన్నిటిని. అటువంటి దాటే స్థితిలో యోగ శాస్త్రం ప్రకారం కూడా నా మనసు సిద్ధంగా ఉంది స్వామి అని చెప్తున్నాడు. ప్రతి దివస సన్మార్గ ఘటిత, ప్రతి దివసం, ప్రతిరోజు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే నా మనసు సన్మార్గాన్ని వీడదు. నిన్ను పట్టుకున్న తర్వాత, నిన్ను ఆశ్రయించిన తర్వాత ఇక చెడ్డదారి పట్టే అవకాశమే లేదు నా మనసుకి. కాబట్టి అంత గొప్పగా ఉండిపోతుంది నా మనసు. కాబట్టి జయ స్వామి, జయము కలిగించేవాడా, జయము కలవాడా, అటువంటి ఓ స్వామి, స్వామిన్, స్వామి నువ్వు ఎటువంటి వాడివి, సర్వము నీ స్వాధీనంలో ఉంచుకున్నవాడివి, అటువంటి సర్వ సమర్థుడమైనటువంటి ఓ స్వామి. శక్త్యా, అమ్మవారి శక్తి స్వరూపిణి అమ్మవారితో సహా, ఆమెతో కలిసి, శివగణై, నీ యొక్క శివగణాలన్నిటితో కలిపి, సేవిత విభో, వచ్చి కూర్చోండి, నేను సేవిస్తాను. నా మనసుతో వచ్చి కూర్చున్నాను అనుకోండి మీరంతా, నేను సేవించుకుంటాను హాయిగా. కాబట్టి నా మనసునే గుడారంలో వచ్చి కూర్చోవయ్యా, రాజాది రాజువై వచ్చి కూర్చొని సింహాసనం అధిష్ఠించినట్టుగా నా మనసునే గుడారంలో వచ్చి కూర్చోవయ్యా, నీ యొక్క ప్రమదగణాలతో అమ్మవారితో కలిసి వచ్చి కూర్చొని నేను ఇచ్చే సేవను అందుకోవయ్యా, నా మనసు ఇచ్చే సేవను అందుకోవయ్యా, ఈ గుడారాన్ని స్వీకరించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఈ విధంగా మనం ఈరోజు శివానంద లహరిలోని 21వ శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకున్నాం.